హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. కొద్ది రోజుల క్రితం మనం సీక్రెట్స్ రూమ్స్ కి సంబంధించిన ఒక వీడియో అయితే షూట్ చేసినాం. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఇప్పటి వరకు మన ఏ వీడియో పైన కూడా అంత ఇన్స్టాంట్ రెస్పాన్స్ అయితే రాలేదు. ఆ వీడియో పైన మీరు చాలా సపోర్ట్ చూపెట్టారు కాబట్టి. అండ్ అంతేకాకుండా ఆ వీడియో కింద కూడా చాలా మంది పార్ట్ 2 షూట్ చేయండి అయితే కామెంట్ చేసారు. సో ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో మేమైతే పార్ట్ 2 అయితే షూట్ చేయబోతున్నాము. పోయినసారి ఏ విధంగా అయితే వీళ్ళందరూ సీక్రెట్ రూమ్లు తయారు చేసుకొని దాంట్లో జాక్కుర్రో అదే విధంగా ఈసారి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో సీక్రెట్ రూమ్స్ అయితే తయారు చేయబోతారు. సో చూద్దాం ఎవరు వచ్చేసి దొరుకుతారు, ఎవరు వచ్చేసి అట్నే దాక్కుంటారు అండ్ ఎవరు గెలుస్తారు ఈ ఛాలెంజ్లో అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పోయినసారి వీడియోకి ఈసారి వీడియోకి డిఫరెన్స్ ఏంటి అంటే, పోయినసారి కిట్టువాడు కెమెరామెన్, కాకపోతే వాడు ఏమంటుండు అంటే నేను ఎవ్వరు దొరకకుండా దాచుకుంటా పియలేక డైరెక్ట్ దొరకాలంటుండు. సో అందుకోసం వాడిని కూడా వీడియోలో పెట్టేసినాం. ఈసారి కెమెరామెన్ విజయాడు. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి అంటే, మనం వీడియోలు తీసే స్పాట్ను దాటిపోవద్దు. లేదు, ఇక్కడనే ఆ వాగు దాటి అడదిపోవద్దు. ఆ వాగు ఉంది కదా, వాగు దాటి అడదిపోవద్దు. ఆ చించెట్లు దాటి అడదిపోవద్దు. భారీ దాటి అడదిపోవద్దు. గాడ తీసినాం బండిలో దాంట్లో అడిగిపోతా గందా పోతా అదగట్లా అంత లింకాడన్నా. సరే సరే, వీడియో తీసిన ప్రతి ప్లేస్ కొద్దిగా కెమెరా ఇస్పరై పో దుబాయ్ వెళ్ళిపోమ్మా వెళ్ళిపో. అరే మచ్చా ఎక్కడ తయారైద్దాం అనుకుంటున్నారా? నేను చేస్తా కానీ ఎవరు కనబడ. అదే మనం చెప్పుకుంటే ఏం కాదు, వాళ్ళ తెలియద్దు. అదే నేను కూడా చేసుకుంటా. ఒక షెడ్ కనబడుతుంది కొత్తగా, చేద్దాం. నువ్వే అనుకుంటున్నా. ఇంతకుముందు చెట్టు మీద ఉన్నా వాళ్ళు పోతారు. బాయ్ మళ్ళీ గిరెట్ వస్తున్నాడు. ఓరి ఇంకా వాగలవే వంట ఒక 4 ప్లేసులు చెప్తా మంచి. ఎవరికి ఏ ప్లేస్ కావాలో డిసైడ్ చేస్తారు. ఒకటి ఇటుకలు ఉన్నాయా, ఇటు సైడ్ ఇటుకలు మొత్తం లేయర్ తీసేసి లోపల సైడ్ మీద ప్లైవుడ్ షీట్ వేసి మీదికెళ్ళి మళ్ళీ ఇటుకలు వేసేయాలి. ఒకటి వచ్చేసి ఇటుకల. రెండోది ఇక్కడ పొరక కనబడుతుంది గుబురు కానీ వాయిల్ చెట్టు కాడ. ఓకే, అక్కడ మొత్తం కొంచెం మధ్యలో నీట్గా చేసుకొని ఆ పొరకను అడ్జస్ట్ చేసి కనబడకుండా ఆడొకటి. ఇంకొకటి మనది పాత ఉందా, ఒక ట్రీ హౌస్లో ట్రీ హౌస్ చేసినాం చూడ, అదొకటి. ఇంకొకటి మంచానికి 4 తాడు కట్టి బాయిలకు దించుదాం. మంచం మీద ఒకటి. చెప్పరు ఎవరెళ్ళు ఉంటారు? మత్తిని నువ్వు కొద్దిగా కానీ ఎవరెళ్ళు ఉంటారు చెప్పరు? నేనైతే ఇటుకెళ్ళాలనుకుంటున్నా. నాకు చెట్టు అయినా ఓకే, బాగా అయినా ఓకే. నీకురా ఇది కాదు కానీ అదే చెట్లు లాస్ట్ అటు సైడ్. అది కాకుండా ఇంకా వేరే చూద్దాం అడిగి పోయినాక. అది ఉన్నది ఆల్రెడీ మేక్ ఉన్నది రెడీ. ఆడికి పోయి తయారు చేసుకుంటే అయిపోతుంది. ఒకటి చెట్టు మీద ఉన్నట్టుగా ఉంటుంది కనబడదు. ఇక్కడ పోయినసారి వచ్చి చూడలేదు ఆడ, ఈసారి మొత్తం చూడదు కావచ్చు నాకు తెలిసి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఈ కార్ డిక్లో జాక్కున్నా సరే ఇంకా వాడు వచ్చి అక్కడనే కెమెరా పెడతాం తీసుకొని పోతారు. అంత అబ్జర్వ్ ఏడు కావచ్చు. దొరికితే ఫస్ట్ దొరుకుతాడు, దొరకకపోతే లాస్ట్ దాకా దొరకడు. ఇంకా పొరకలు పెట్టే వాళ్ళు కార్ డిక్లో పెడదామా? ఈజీగా ఉండాలి, దొరకొద్దు. లాస్ట్ దాకా లాస్ట్ దొరుకుతుంది. పొరకలు క్యాన్సల్, దాన్ని నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ చేసుకున్నాం. డిక్కీ, కార్ డిక్కీ, ఇటుకలు, చెట్టు, బాయ్ ఆడ. కార్ ఎట్లుందో అట్నే ఉండాలి, అన్ని డౌట్ రాకుండా. చలో తయారుద్దామా? చలో. చెప్పినా కదా నా ఇల్లు అయితే ఇక్కడ తయారు చేస్తా. ఇటుకెళ్ళాలా సీక్రెట్ రూమ్ మనం మధ్యలో తీసుకుంటా, ఇటు కాకుండా మొత్తం ఏర్పాటు చేయొద్దు. సైడ్ పొంటి కూడా లైన్గా జమాయిస్తాం. మంచిగా ఇటుకలు ఎట్లా పెడతారో అట్లే జమాయిస్తాం. ఎట్లా చేస్తారా అంటే ఇప్పుడు ఇటుకలను తీసాడు పొక్క చేస్తా. ఇప్పుడు పొక్కలక వేసి పైన ప్లైవుడ్ షీట్ వేస్తా. దాని తర్వాత మళ్ళీ ఇటుకలు పెడతా. పరిస్థితిలో కూడా కనబడదు. కాకపోతే అక్కడి నుంచి కొద్దిగా కనబడుతుంది. లోపల పోతేనే ఇటు సైడ్ చూడగలుగుతాడు. అంతగా మేము డౌట్ రాదుగా వస్తే, అంతగా మేము డౌట్ రాకపోతుండొచ్చు. బాటేనా ఇలా ఎక్స్పెక్ట్ చేయడు మ్యాక్సిమం. దొరకకపోతే నేను దొరికింది అనుకో రే. ఇవి తీసినా కొద్దిగా వెళ్తూనే ఉన్నాయి ఇటుకలు. ప్లస్ ఎప్పుడో వరిసిరు ఇవి. ఎప్పుడో ఒక 6 months బ్యాక్. ఇలా పాములు ఉన్నాయో తేళ్ళు ఉన్నాయో. ఇలా నాగరాజు నాట్యం చేసింది అనుకో, ఆయన బుర్రలు కక్తా వీళ్ళు తీసే లోపల కథం. ఇగో నేను నెక్కిందా నువ్వే సెలెక్ట్ చేసుకోగా ఇటుకల్లో ఉంటా అని ఫస్ట్
ఏం లేకపోతే బెస్టే. రిస్క్ బేర్ చేయాలి కదా తప్పది. ఇంటి రావు కనబడుతుందా లైట్ కావు ముళ్ళు మిసిలింది ఇంతకుముందు. లోపట్నారా నీకు ఇచ్చాడు మూలకి సాలెపూర అయితే అట్లా ఉండదు. పురుగు ఏంటి వెరైటీ ఉంది. ఇంకేది మధ్య ఎంజాయ్ చేస్తాడు. రకరకాల పురుగులు కనబడుతుంది. వేసింది అనుకో రకరకాలుగా ఏమైతే ఇంకా నా పావుని గేములు కడుతున్నా ఏదో అవుతుంది తెలుసు. కానీ అందరు సీక్రెట్ హౌస్లు ఎవరు చేసుకుంటూ పాసిబుల్ అయితే కాదు. ఎందుకంటే ఇటుకలు మీరు చూడొచ్చు మొత్తం లోతుగున్నాయి. దానికి హెల్ప్ ఒకళ్ళొకళ్ళు చేసుకుంటున్నాం. ఇప్పుడు నాది అయిపోయిన తర్వాత నేను బాబాయ్ దగ్గర పోతాం. బాబాయ్ అయిపోయిన తర్వాత మేము ఇద్దరం కలిసి నాన్న దగ్గర పోతాం. అట్లా హెల్ప్ చేసుకుని ఒకళ్ళొకళ్ళు చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు డెకరేషన్ చేయాలి ఇక ఇవి తీసేసి ఆయనతనాలు. ఈ ఇటుకలేమో కానీ చూస్తే పైన చిన్న అనిపించింది కానీ తీసే వరకు అదా అంటే అయింది. ఇప్పుడు లాస్ట్ మ్యాట్ వరకు వచ్చిన మ్యాట్ వేయాలి. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అది. ఇప్పుడు సాయనం వస్తే ఇళ్ళకెళ్ళి చూడొచ్చు, త్వరగా చూడొచ్చు. మరి ఇళ్ళకెళ్ళి చూడొచ్చు. కాకపోతే సడన్గా ఇటే చూసిండు అనుకో అదే మైనస్. ఇలా డెకరేషన్ చేసుకో. డెకరేషన్ చేసుకో. ఇలా ఈ ఉడకపోతే ఉంటకపోతావు అట్లా ఫ్యాన్ కూడా తీసుకో. ఫ్యాన్ కూడా ఇస్తా. ఫ్యాన్ కావాలి కంపల్సరీ. ఫ్యాన్ కూడా తీసుకో. చచ్చిపోయేటట్టున్నాను. గిది కదా కావాల్సింది. మస్తు వస్తుంది. మొన్న వీడియోలో ఘోరంగా వచ్చింది ఇది. ఇజ్జ సర్వైవ్ అవుతాయి. ఇది అప్పుడు ఆయన వినబడదుగా. ఏమి వినబడతలేదు. ఏమంటుంది రా అని వస్తాడు. వినబడతలేదు ఎక్కువ. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ మీదికెళ్ళి పెట్టేసి మీదికెళ్ళి ఇటుకెళ్ళి పెట్టేస్తాం రే మతినిగా. నువ్వేమన్నా ఉంటే వాళ్ళకి ఆ పొక్కలకి వెళ్ళి ఇవ్వాలను కవర్ చేయి. ఒకవేళ నీ దగ్గరికి రాకుండా మొత్తం ఇటుకెళ్ళి మొత్తం డౌట్ రాకుండా సెటప్ చేస్తాం. పెట్టేసారా ఇలా ఒక్కటి స్లిప్ అయినా మొత్తం పడపడ అని పడుతుంది వర్షం పడ్డట్టు. జాగ్రత్తగా ఇలా మెల్ల చేయరు ఈ పని ఏదో లాస్ట్ది. బాయ్ బాయ్ మతిన్ బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ. ఇంకే మంచిగా ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఫ్యాన్ ఒక్కటి మస్తు అనిపిస్తుంది. ఇలా అడ్వాంటేజ్ మీకు. అబ్బా చల్లగైంది దెబ్బకు. చల్లగైందా? మంచిగా ఉంది. ఓకే. వాళ్ళు బండి ఈయనే పెడతారు నీడకి. సో ఏంటంటే వాళ్ళు కనబడుతుందా లేదని ఒకసారి డిక్కి వేసి చూద్దాం. వెనకాల అయితే కనబడతలేదు. కనబడతలేదు. తీసి డెకరేట్ చేసుకుంటా. ఏం లేదు అలా డెకరేట్ చేయడానికి. ఎక్కువ వేసినా కానీ కనబడతాయి. ఏంటంటే పూలు ఒకటి ఒకటి ఇట్లా మొత్తం పరిచయం అనుకో మంచిగా కనబడుతుంది. ఇంతే కిందికి మందం ఒకటి ఇది అంతే. ఇలా వంట ఆడికి ఇడికి సెట్గా. సరే పండుకొని డిక్కేసుకో ఒకసారి. తలకాయ కాలు ఇటు ఉండాలి. టీషర్ట్ ఇప్పేసి నీ టీషర్ట్ మెరుస్తుంది. ఇలా వండనైతే వంటనా అయ్యో ముడి పోనీ వెనక దొరకకపోతే మాత్రం లాస్ట్కి దొరుకుతా. దీన్ని లేపుకోరా. దాన్ని లేపాడు లేకపోతా వండు. దానికి అదనీయకి ఇక ఇదే పొజిషన్ ఇక డిక్కేనా. అరే మచ్చ నీ టీషర్ట్ కనబడుతుందిరా. కనబడుతున్నావు మచ్చ నీ సెట్ ఆరా. నా సెట్ వేసేయి. నాకు డెకరేషన్ సామాన్ లేకున్నాయి. వేసేయి. చేయి పెట్టు మధ్యలో. వచ్చాడు ఇదే దొరుకుతాడు. చూస్తే దొరుకుతాడు, చూడకపోతే దొరకడు. అంతే. ఇక గిరికెళ్ళి వచ్చినావు బండి పెట్టి 700 అని చూసుకుంటూ వస్తావు. నువ్వే అనుకో ఇప్పుడు ఆ బండి మీద వచ్చినావు. ఉత్త కార్ని క్యాజువల్గా చూసుకుంటారా అంతే. దిగు ఇక చెప్పులు చాపేద్దాం కానీ. స్టార్టా గేమ్. స్టార్ట్. ఎవరు సప్లై చేయడుదా. కనబడుతున్నాడు. బ్లాక్ క్లాత్ వేద్దాం. దగ్గరకు వచ్చి చూస్తేనే కనబడుతున్నాడు. ఇక గీ నుంచి చూస్తే కనబడతలేడుగా.
గింజలు చూస్తాయి దగ్గర ఏం చూడ వీరాలు తీరా డిక్లేర్ ఉంటావా పోతావా రిహార్సల్ చేసిరా ఏది కూరగానే ఎట్లుందో చూద్దాం దారా కనబడే వాట అయితే చూడది కొద్దిగా ప్రో వాట అయితే ఇక మీద వేసినాయి అన్ని జింగిడి జింగిడి చేయాలి కచ్చపెక్క పైన ఇర్రి టేబుల్ మీద అయిపోతుంది కిట్ కానీ మతిని కానీ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు బాబాయ్ గారికి నాకు సెట్ చేసుకోవాలి. బాబాయ్ గారికి రిచ్ వర్సెస్ పూర్ అని చెప్పేసి చెట్టు మీద చేసినాం కదా, ఆ రోజు సెటప్ ఇంకా అట్లే ఉందా, దగ్గర పోయి చూసినా కానీ చక్కగా కనబడతలేదు. ఇలా దాని మీద బాబాయ్ గారిని సెటప్ చేద్దాం. మళ్ళీ ట్రీయే బాబాయ్ గారికి పోయి ఇట్లా కూర్చుంటా దాని మీద అంతే. నేనేమో ఈ మంచాన్ని తాళ్ళలో కట్టుకొని బాయిలోకి దిగుతా, బావి లోపల జాక్కుంటా. అందరం ఒక రకంగా చూస్తే అందరూ ఈజీగా దొరుకుతారు అనిపిస్తుంది, ఒక రకంగా చూస్తే దొరకాలనిపిస్తుంది. ఇప్పుడు వాడికి కార్లో అన్నాడు, ఒకవేళ వాడు మిస్ అయ్యాడు అనుకో కార్ కాడికి వాడు అస్సలు దొరకడు. వీటికెళ్ళలో కూడా ఛాన్సే ఉండదు. దొరికితే మాత్రం ఈజీగా దొరుకుతాం. మరి బావి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఈ మంచం ఉంది కదా, ఈ మంచాన్ని కింద కనీలు కనబడుతున్నాయి కదా, ఈ చిన్న కనీలు, ఆ కనీల మీద సెట్ చేద్దాం అనుకుంటున్నాం. కనీల మీద సెట్ చేసిన రిస్క్ ఏంటంటే కొద్దిగా అటు సైడ్ పోయినాం అనుకో బావిలో పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అనుకోని వచ్చినంత ఈజీగా లేదు, ట్రై చేద్దాం. నీళ్ళు అయితే భలే ఫ్రెష్గా ఉన్నాయి. ఇంత హైట్ నుంచి పడితే మేబీ అడుగు పోతాయి కావచ్చు. బావిలో నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే మొత్తం అడుగు కనబడుతుంది. పాములు కూడా బాగున్నాయి, 2-3 పాములు కనబడ్డాయి వీడికే. ఆడొకటి ఉంది కట్ మూలకు కనబడదు, అలా కనబడలేదు. నేను కూర్చున్నాక కొత్తే కవర్ చేసి చూపిస్తాం మళ్ళీ. అంతా సెటప్ అయితే అయిపోయింది, కానీ ఒకసారి ట్రయల్ అయితే చేస్తున్నా. దిగి చూద్దాం అసలు ఆపుతుందా లేదా అని చెప్పేసి. నీళ్ళు ఇక్కడ ఉంటే అయిపో, నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ పడ్డామనుకో చక్కగా అడుక్కోతాం. మంచిగా ఉంది, ఆల్మోస్ట్ సెట్ అయినట్టే. దగ్గర ఎంత లేదన్నా ఒక 40-50 ఫీట్ల లోతు అవుతుంది ఇడికెళ్ళి. పడ్డామంటే కథమే. అరే నా వాటర్ ఐటమ్ డెకరేషన్ ఐటమ్ అన్నీ ఇర్రా. మ్యాక్సిమం నేను కనబడితే మాత్రం ఈ తాళ్ళతోటో లేకపోతే అటు నుంచి వస్తున్నా కనబడతా. ఎవరైనా వస్తే మాత్రం బెదురుతారు, అడిగి ఈడేది బాయిలో. అరే ఈ డెకరేషన్ అయితే నేను సెట్ చేసుకుంటున్నా. ఇక మళ్ళీ మీకు ఎక్కడ దిగాలంటే కష్టం. మీరు ఓరిగా ఫస్ట్ బాబాయ్ గారిని సెట్ చేసుకుంటా ఓరి, తర్వాత మతినిగా జాక్కుంటాడు. మతినిగా మొత్తం క్లోజ్ చేసి తర్వాత నువ్వు జాగ్రత్త కిట్టు, నువ్వు జాగ్రత్త. బాయ్ కలుద్దాం. ఏవో ఈ తాడిపోయిందంటే నా పని కథమే. ఇప్పుడు బాబాయ్ గారిని అదే సెటప్ చేయడానికి పోతున్నాం. బాబాయ్ గారిని కూడా పెద్ద టెన్షన్ లేదు, ఆల్రెడీ బేస్ ఉన్నది. జస్ట్ డెకరేట్ చేసుకొని కూర్చుంటే అయిపోతుంది. అలా కనబడకుండా అదే మళ్ళీ అంగే టీషర్ట్ ఇప్పే చూస్తుంటారు సార్. వీడికే కనబడతారు, కాకపోతే దగ్గరికి పోతే కనబడదు, కానీ వీడికి క్లియర్ కనబడదు కదా. చూడ మధ్యన నాకైతే ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంతకుముందు చేసిన క్యాంపింగ్ అయితే అది రిచ్ వర్సెస్ పూర్ అవుతుందో అదే బేస్ ఉంది నాకు. సెట్ ఇట్లా కూర్చుంటే జస్ట్ డెకరేషన్ చేసుకొని కూర్చుండే. కానీ ఇటు సైడ్ కవర్ అవుతుంది, కానీ ఇటు సైడ్ వచ్చిండమంటే మాత్రం ఆడికి కనబడుతుంది. ఒకసారి ఆడు చూపించడం మొత్తం ఓపెన్ ఉంది. ఈడుంటారు నాయన, నేనే ఉంటాడు. ఏమో అటు చక్క బావి కుప్ప దగ్గర ఉంటాడు. కొంచెం ఇట్లా కూర్చోవాలి ఇక లోపలి, కానీ ఇట్లా కూర్చుంటే కనబడ కావచ్చు. మేబీ కనబడుతున్నా ఇట్లా ఇట్లా కూర్చోవాలి ఇక వన్ సైడ్కి. ఇప్పుడైతే నాకు వచ్చిన డెకరేషన్ ఐటమ్స్ అయితే ఒకటేమో ఎల్లో కలర్ ఫ్లవర్లు వచ్చింది. ఇది ఇటు సైడ్ పెడితే మాత్రం కనబడుతుంది కాబట్టి ఇటు సైడ్ ఎక్కుకోవాలి ఇక. అందరిది అయిపోయింది, నాది ఒక్కనే ఉంది. ఇక అడిగి పోయి నేను అసలు కూర్చున్నాక వాళ్ళు నా మీద మొత్తం ఇటుకలు పెట్టి పోతారు. ఇక టేబుల్ వేసి ఒకటి ఘోరం కొడుతుంది, అయితే బాగా కొడుతుంది. అంగి ఇప్పేసిన, అంగి ఉంటే మొత్తం కనబడుతుందట. ఈ డోర్ ఎట్లా వేసుకోవాలి ఇప్పుడు? స్పేస్ లేదు, ఇలా ఘోరంగా టైట్ ఉంది. వాళ్ళు వచ్చి అటు సైడ్ పోయినాక మళ్ళీ ఏం చేద్దాం. అప్పటి వరకు సైలెంట్ అనుకోవాలి. మేబీ వాళ్ళు స్టార్ట్ కావచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మన మధ్యన కిట్ ఉన్నారు కాబట్టి దొరికే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఒకవేళ మిస్ అయ్యారు అనుకో, మిస్ అయ్యి వస్తే మాత్రం
ఫస్ట్ దొరికేది నేనే, ఎందుకంటే ఇగో ఈ లొకేషన్లో మాత్రం ఇది మొత్తం ఓపెనే ఉంది. ఇంచెల్ చూసుకుంటే మేబీ ఈ తుమ్మ చెట్ల అవతల నుంచి ఇట్లా వచ్చిండానంటే మాత్రం ఖచ్చితంగా కనబడే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ దొరికే ఛాన్స్ నాదే ఉంటుంది. ఇక ఇటు సైడ్ వస్తే అటు వాళ్ళు దొరకకుండా వస్తే, లేకపోతే లాస్ట్ వరకు మనం కూడా దొరకం. సాయికి విజయానికి ఫోన్ అయితే చేసినాం, వాళ్ళు వచ్చేస్తారు. సో మన వాళ్ళు అందరూ జాక్కూరు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు బాయిలకు దిగాలి. ఇప్పుడు టెన్షన్గా ఉంది. అయినా సరే చూద్దాం, ఫస్ట్ వాళ్ళు దొరుకుతారు, లాస్ట్ వాళ్ళు దొరుకుతారు, అదే ఎగ్జైట్మెంట్. నేను హైడ్ కాబోయే ఏరియా ఏ ప్లేస్లో ఉంది, ఆ ప్లేస్ ఎట్లుందని చెప్పేసి మీకు ఇంకొక డైరెక్షన్ నుంచి చూపిస్తా. మీరు చూడొచ్చేది వచ్చేసి బాయి. పైకి పెట్టిన తర్వాత ఇక్కడ పైన మంచం కనబడుతుందిగా, ఇక్కడని ఇప్పుడు మనం హైడ్ కాబోతున్నాం. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిరని చెప్పినాం కదా, నేను ఫాస్ట్గా వెళ్ళేసి దిగాలి, అక్కడ కూర్చోవాలి, సెటిల్ అయిపోవాలి. చలో చలో చలో. ఆయనతో బయటనే దొరికినాం అనుకో బిస్కెట్ అయిపోతుంది. వాళ్ళకి వెళ్ళి బావి దగ్గర రాకపోతే నేను ఏం దొరక, వచ్చిరనుకో ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే ఈ తాడు చూడ చెట్లు ఉందో, నీళ్ళు అయితే భలే ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ మంచం మీద దిగుడు పెద్ద టాస్క్. చెప్పులు కూడా వేసుకునే వాళ్ళ చెప్పులు ఇక్కడ ఇచ్చినాం అనుకో మళ్ళీ అవి కనబడతాయి. మన గ్యారేజ్ ఇక్కడ నుంచి కనబడుతుంది, వాళ్ళైతే ఇంకా రాలే. ఇక్కడ నుంచి మీకు కూడా జూమ్ చేసి చూపుతా. వాళ్ళు వచ్చిన తర్వాత మెల్లగా దిగుదాం. ఇక మన వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ మొత్తం దాక్కున్నారు సీక్రెట్ రూమ్స్లలో. మచాడేమో కార్లా, అన్నమేమో బాయిలా, బాబాయ్ ఏమో ఆడ చెట్ల కాడ మొత్తం దాక్కున్నారు. ఇప్పుడు నేను కూడా ఇలా దాక్కున్నట్టే. ఇప్పుడు ఛాలెంజ్ వచ్చేసి ఇంకా స్టార్ట్ కాలేదు, అన్ననైతే రాలేదు, ఇంకా 5 minutes పడుతుందట. వచ్చేసాం మొత్తానికి లొకేషన్కు. ఇప్పుడు వీళ్ళను హంట్ చేయాలి, మొత్తం దొరకబట్టాలి. ఓడో ఏడుండో తెలియదు. పోయినసారి ఒక మిస్టేక్ ఏం చేసినా అంటే టైమర్ పెట్టుడు మర్చిపోయినా. ఇలా టైమర్ పెడదాం. వచ్చారు. సో ఆడ ఈ దగ్గర 20x జూమ్ ఉంది, ఆడ తిరుగుతురు. వచ్చారు అన్న వాళ్ళు అయితే వచ్చినట్టున్నారు. హార్న్ అయితే కొడుతురు. సట్టుగా తిన్నా వీళ్ళు ఎంకలాడాలి జెర్సీ పిల్లని. ఎవడో ఒకటి గ్యారేలా ఖచ్చితంగా ఉంటాడు, తెలిసిన విషయమే అది. స్టాప్ వాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 స్టార్ట్. పారాయిగా లేట్ చేయొద్దు. ఒక్కడు ఉంటాడు కంపల్సరీ గ్యారేలా. యో నేను చెప్పినా కదా, చూడగానే చెప్పులు ఈయనే ఉన్నాయి చూడు. రే చోటువా దొరికినా అయితే ఇలా ఎవరు లేడా అయింది గ్యారేలా. లేరురా ఎవరు, గ్యారేలు ఎవరు లేనట్టున్నారు నాకు తెలిసి. కార్లో కూడా కదా ఇలా ఉన్నాడు రా, మొత్తం చదిరిలా భయపడ్డాడు ఇలా జాక్కోనీకి. వాళ్ళు ఎవరు లేరు. ఏర్రా చెప్పలేరు గారేలా. గ్యారెలు ఎవరు జాక్కోలే ఈసారి వెరైటీగా. చోటు కానీ చెప్పులునే అంటే వాడు ఉండొచ్చురా, ఎన్నోతాడా. లేదు లేరు. మచ్చగాడైతే దొరికింది గాయస్. కాడికి వేరు. గిరికి వచ్చినప్పుడు నాకు భయమైంది, కాకపోతే నేను దొరకలేదు. చూసిరు కావచ్చు అనుకున్నా. ఇటుకెళ్ళ మీద కూడా చేయి పెట్టిరు వాళ్ళు. అరే లాగవీరే చోటుగా లాగవీరే అన్లాక్ చేయి. దొరకబట్టిర్రు. అమ్మా దయ్యం లెక్క జాగ్రత్త లోపల. అరే అన్లాక్ చేయరా, టైం వేస్ట్ అవుతుంది.
మన మచ్చగాన్ని మీరు చూడొచ్చు, మొత్తం బరి వాతల చెమటతో. సో ఫస్ట్ దొరికినాడు ఎవడు అంటే మచ్చగాడు. అని చెప్పులాడు ఉన్నప్పుడే గెస్ చేసినాం ఖచ్చితంగా ముందుంటారు ఎవరో ఒకరని చెప్పేసి వీడియో దొరికినాం. మిగిలిన ఏడున్నారా ఒక హింటి చెప్తానా ఏరా ఘోరంగా తాళం చేసినట్టే. అరే వీటితో టైం వేస్ట్ చేద్దా, గ్యారేజ్ ఆడు ఉండొచ్చు ఎవడన్నా ఒకడు. మా చాడ దొరికిండా ఏంది గిరికెళ్ళి పోతుంది సాయికి కొమ్మ కిందికి. ఇంకొకడు ఉంటాడు ఎఫర్ట్స్ లెస్ ఫెలో మతిరిగాడు, వాడేడున్నాడు. చూడడం దొరికితే వాడే ఊరుతాడు, దాని ప్రకారం తెలిసిపోతుంది ఎవరు దొరికిరని. అబ్బో పెద్ద టాస్క్ ఉంది కదా ఇప్పుడు. నేను వెరైటీగా బాయిలో అన్నా, మీరు చూడొచ్చు నేను ఏ సిచ్యువేషన్ అన్నా. ఇప్పటివరకు అయితే గాయస్ గ్యారేజ్ లొకేషన్లో ఒక్కడైతే దొరికిండు. దొరికేసిన ఇప్పుడు వాళ్ళని డైవర్ట్ చేయనీకైతే పోతున్నా. నాకేంటంటే ఒక ఐటమ్ వచ్చింది, అందులో చెప్పాలి, బయటకు వచ్చినాక చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళే దొరికినా కాబట్టి ఎంజాయ్ చేద్దాం. 6 minutes 37 seconds అవుతుంది. ఈ మంచం ఏడ పడుతుందో అనే టెన్షన్ ఒకటి ఉంది, ఎక్కడ దొరకబడతాడో అనే టెన్షన్ ఒకటి ఉంది, ఈ పక్క పట్టున్న రాళ్ళల్లో పాములు ఉన్నాయేమో అనే టెన్షన్ ఒకటి ఉంది. ఏ పొక్కలు ఏ పాము ఉందో అర్థమవుతలేదు, దీన్ని చూస్తేనే భయం అవుతుంది. సీక్రెట్ హౌసెస్ వీడియో తీసుడు కూడా అంత ఈజీ ఏం కాదు, చాలా అయింది మొత్తం ఎండకు. ఒకసారి మెల్లగా చూద్దాం అసలు వాళ్ళు ఏడ తిరుగుతురు ఏం కథ అనేది తెలుస్తుంది. చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మంచిగా ఓపెన్ వెళ్ళవచ్చు, తిరగవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నాకైతే ఒక వాటర్ బాటిల్, ఒకటి కేక్ వచ్చింది. కింద పాము లేవు, పుట్టల ఇక్కడ పుట్టు ఉంది, మీదనేమో పిట్టలు ఇట్లా ఏం లేవు రెట్టలేనికి. ఈ రకంగా చూసుకుంటే కొంచెం బెటర్. ఇప్పుడు ఉడకపోతా అవి ఏం లేవు. నాకు తెలిసి మతనికి అడ్డ కూడా ఉడకపోతుంది కావచ్చు చిటికీల. మతనికి కిట్టికి ఇద్దరికి, వాళ్ళిద్దరు అయితే చాలా డేంజర్ జోన్ ఉన్నట్టు. ఎందుకంటే ఆ చెమటలు అవి ఇవి చెమట వాసన ఘోరంగా ఉంటుంది. ఇట్లా చెట్లలో ఉంటే జర కొంచెం సేఫ్గా ఉండొచ్చు. దొరికిండ్రా ఇంకొకడు. అట్లా అంటున్నా ఉన్నా అంటడేమో అనుకున్నా కానీ ఎవరు లేనట్టుకునే తప్పలేదు. బాబాయ్ గారు నాకు క్లియర్ కనబడుతుంది పైకి రాగానే, కావాలి నిలబడి వాళ్ళని చూస్తా ఉన్నాడు. గాయస్ ఇప్పుడే అందిన తాజా వార్త, కిట్టిగాడ దొరికిందా. అదే అనుకున్నా ఫస్ట్ జాక్కున్నప్పుడే, దొరికితే ఫస్ట్ దొరకదు, లేకపోతే దొరకడని చెప్పేసి కిట్టిగాడ దొరికిందాడు, తిరుగుతూ ఉన్నాడు. కొంత ఆరెంజ్ కలర్ టీషర్ట్ ఇందాక కనబడుతుంది. సాయి విజయవాడ కనబడతలేరు, ఇంకా కాడ దేవులాడుతాడు చెట్లలో. నేను ఎవరు దొరకమన్నాడు మరి? ఇగో వచ్చిరు చెదల పొంటి పోతురు, చెదల పొంటి. గడవిక్కు చెట్లకు మొత్తం తేనెటీగలు ఉన్నాయి, జింగిడిగాలు పోయి అది ఎక్కిర్రు అనుకో ఇలా పని అవుతుంది. దాచుకోరి బాయ్ కాడు ఉన్నాడు. నేనైతే 100% దొరుకుతా గాయస్, ఎందుకంటే ఇంకొక బాయ్ ఉంటుంది, ఇక్కడ 2 బాయిలు ఉంటాయి. ఆ బాయిలో చూసిండి ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి ఈ బాయ్ దగ్గరికి వస్తారు. కథం. కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉన్నాం కాబట్టి కొంచెం నేనైతే సేఫ్. అన్ననైతే ఇగో మీరు చూస్తారు కదా ఇక్కడ ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అని అంటే, ఇగో ఈ చెట్లలో బావి ఉంటుంది, ఆ బావిలో జాక్కున్నా అన్న. ఒకవేళ అన్న దగ్గరికి పోయినా అనుకో, అన్న దగ్గరికి పోతే మాత్రం నేనైతే ఈజీగా దొరుకుతా. ఇప్పటివరకు అయితే మచ్చాడైతే కూడా దొరికిండు, ఇంకా వెతుకుతా ఉన్నారు. ఇటు సరౌండింగ్స్లోనే ఉన్నారు, నా దగ్గరలోనే మొత్తం.
ఈయనే ఉన్నాడు, దగ్గరనే ఉన్నాడు, వస్తుండే ఇల్లునైతే ఇలా నతికిన ఇల్ల. ఏడున్నారా? చెట్ల దొరికిరా ఏంది? మేబీ కనబడొచ్చు నేను, అందుకని ఎటు పోతున్నట్టుండు. ఏడున్నారా? ఒక్కడే దొరికిండు. బాబాయ్ గారు ఈయనే జాక్కున్నాడు. మన పక్క పంటే అడిగి వాగలో వేరు అని పక్క పంటే తిరుగుతుర్రు. ఏ ఫీల్ ఉంది బావా, వాడు గానే జాక్కుడు అని పక్క పంటే తిరుగుతుర్రు. ఈ జింగిడిగాలు ఎటు వేర్రామో మచ్చా. ఎవరు చెప్పురా? 10 రూపాయలు ఇస్తా చెప్పు. 100 రూపాయలు ఇస్తారా చెప్పరా? 500 ఇస్తారా లాస్ట్? మీరు చూడొచ్చు బాబాయ్ గారు ఈడున్నాడు, వాళ్ళ ఇంటికి వస్తారు. 20x జూన్లో ఉన్నారు, ఎంత లేదన్నా మస్తు దూరం అది ఇక్కడ నుంచి. బాబాయ్ గారికి ఈయనే ఉన్నాడు, తీస్తాడు వాళ్ళ ఫుటేజ్. ఇంకా దొరికినా అనుకున్నా మొత్తం సేపట్లో. సడన్గా మరిగిండు, ఇక్కడికి వెళ్ళి మన పాత మట్టిల దగ్గరికి వేయండు. ఆ నుంచి అటు వాగలోకి వేయండు. వాగ నుంచి చక్కగా అటు ఇటు పోతుండట. నేనైతే సేఫ్ అనుకుంటా ఇప్పుడు ప్రజెంట్. ఇటు పోతారు మళ్ళీ చింత చెట్టు మీద చూస్తారేమో. కడి ఇంద్రా సీక్రెట్ రూమ్ అని అంటి పెట్టిన అర్రా కూడా ఒక కథ పోతుంది. అన్న వస్తుందండి, ఫ్యాన్ బంద్ చేసిన. ఇప్పుడు కొద్దిగా దూరం పోయినట్టున్నాను, సప్పుడే తినబడుతుంది వాళ్ళు. ఫ్యాన్ అయితే ఆన్ చేసుకుంటాం మళ్ళీ, లేకపోతే అయితే ఘోరంగా ఉంది. తెలిసి అయితే దూరం పోయినట్టున్నాడు. అప్పటిలోపు మనకు వచ్చిన ఆ చిప్స్ ఉన్నాయి, చిప్స్ని అయితే ఏం చేస్తాయి, కొన్ని అయితే నీళ్ళు తాగాయి. అవుతుంది. ఇంతవరకు ఎవరు దొరకలేదు కావచ్చు నాకు తెలిసి. ఓన్లీ ఒక మచ్చగాడు ఒకటే దొరికిండు. మచ్చగాడు ఫస్ట్ దొరికిందే నయమైంది. వాడు వాళ్ళని బాగా డైవర్ట్ చేస్తుండు, అటు ఇటు తీసుకుపోయిండట. ఒక్కడే దొరికిండు. మతినిగాడు దొరకలేదు, రామ్గఢ్ దొరకలేదు, నేను దొరకలేదు. ఇంకా అర్ధగంట టైం ఉంటుంది, ఎట్లాగో 20 minutes అయిపోయింది. ఇంకా 10 minutesలో మేము దొరకకపోతే కథం. ఇక ఇప్పుడు మళ్ళీ నా సైడ్ వచ్చారు గైస్. తిరుగు మళ్ళీ వచ్చాడు. ఏడున్నారా? ఒకసారిది ఇక్కడ టేబుల్ ఎక్కడిది? అబ్బా ఇలా ఏమో ఉన్నది. చూ ఇది కూడా ఉన్నాడు. ఎవర్రే? ఎల్లూరు దొరికినాక కదేంది జాక్కుడు. అబ్బా ఇద్దరు దొరికిరు ఇప్పటి వరకు అయితే. ఇలా పడున్నారా? అబ్బో పడతాయి. మా తినిగాడు చాలా మా భలే వేసిర్రా ఇటుకేలా సెటప్. అబ్బా ఎఫర్ట్స్లెస్ పిల్లవాడు అయితే గాయస్ మంచిగా తయారు చేసిండు.
ఇటుకలు మొత్తం తీసి దాని లోపల రూమ్ తయారు చేసుకొని లోపల ఉన్నాడు. వెళ్ళరా మతిన్గా తీయలే ఆడ దొరకబట్టినావు మతి ఉన్నాడు, దొరికిండు అయిపోయి. ఇరవై 5 నిమిషాలు అయింది. షెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ షెడ్ దగ్గరికి ఓ రాముడు ఆడుని ఈడున్నా. ఒకవేళ మేము ఉన్నామని తెలిసినా వాని దగ్గర నా దగ్గర పోనీకి కంపల్సరీగా 10 minutes కంప్లీట్ అయిపోతుంది. షెడ్ కాడ తిరుగుతా ఉన్నారు, ఇడికి కనబడుతుంది. షెడ్ ఎంత లేదని ఇక్కడ నుంచి దగ్గర ఒక 500-600 meters ఉంటుంది. వాడికి ఆ బాయిలో చూసి ఈ బాయ్ కాడికి రాలే. బాబాయ్ గారు మీరు చూడొచ్చాడు మొత్తం నిలబడి. గివ్ అప్ ఇచ్చేదే లేదు. ఎక్కరా ఎక్కువ నడుచుకుంటూనే అయితే దొరుకుతలేరని చెప్పేసి బండి మీద ఏలాడుతున్నట్టున్నారు. బండి సౌండ్ వినబడుతుంది. మనకి ఎంతమంది ఇప్పటికి 2 దొరికిర్రు. డేంజర్ గా బాయిలు ఉన్నా ఉంటారు. ఇదెక్కడి మాత్రమా బాయిలా? ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో చూసిపోదామని వచ్చినాము, మొత్తానికి బాయిలు అవుతున్నాడు అన్న. అరే ఇంకొక్కడే రే, ఇంకా అయిపోలే రే, ఇంకొక్కడే చదివా. రామ్గఢ్ ఒక్కడే దొరకలే. ముట్టుకోనా ఏమొద్దు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా దొరికితే ఈ పొరకలా దొత్తిగా ఈ బాటిల్ దొరకబట్టించేటట్టుంది. కాకపోతే ఆడికి కనబడతా తెలియదు కానీ దాన్ని ఇటు పడగొడితే మంచిగా ఉండు. ఆ బావి దగ్గర ఉన్నారు. ఇంకా 2 నిమిషాలు ఉందిరా. తొందరరా. నేనైతే దొరికేసిన గాయస్. ఇంకో బాబాయ్ గారు ఒక్కడే ఉన్నాడు, మిగిలి ఉన్నాడు. ఎటో పోతురు బండి మీద. బండి వాడు లేదంటే బండి వాడుతారు. బాబాయ్ జాగ్రత్తరా, నువ్వు అక్కడే ఉన్నావురా. అన్ననైతే అంటే బాబాయ్ నేను దొరికిండ్రా, నువ్వు జాగ్రత్త రా అంటుడు అన్న. నేనైతే లోపల నతికినా. ఇగో నా బేస్ గాడు నేను చెట్టుకున్న మీద గీడున్నా. టైం అయిపోయింది. 30 నిమిషాలు అయింది. టైం వచ్చేసి అయిపోయింది. కేవలం 3 దొరికిరు మనకు. అయ్యో 30 నిమిషాలు అవుతుంది. కమాటా అన్నయ్య వచ్చిండా ఇడికే? రాలేదట. దా ఎక్కు. అది గీసించడమే ఉన్నట్టున్నాడు. ఏర్రా వాడు బాబాయ్ గారు ఒక్కడే దొరకలే. అయిపోయింది. ఏడున్నాడు? కూర ఎట్లా దొరికిండ్రా? వాడు దొరికేది ఇటుకలు ఎక్కినాం మేము. వాడు ఇటుకలు ఎక్కినప్పుడే మాకు అర్థమైంది. నేను ఎక్కినా, వాడు ఎక్కిండు, 2 ఎక్కినాం. ఇటుక పిల్లలు అన్నీ ఆగమా పెట్టి ఉన్నాయి. గీడేమో మొత్తం బరివాతలా అన్నాడు. వాడు బరివాత లేకుండా వాడు కనబడపో. ఇట్లా ఏదైనా వేసుకో, మీద మ్యాట్ వేసుకుంటే అయిపోవు. నీకు ఫోన్ చేసి బాబాయ్ గారికి ఏడునో మెల్ల చెట్టు కాడికి రా అంటుండు. లేడు కావచ్చు, వాడు సిద్దిపేట పోవచ్చు, గట్టిని వాడు పోవచ్చు. గట్టుంటదా? ఒర్లేవంటే ఒప్పించుకోం. పోయినసారి చెప్పిన పార్ట్ 1 రూమ్ ఉండాలి. రూమ్ ఉండాలి. మా ఇష్టం. బండి పడుతుంది మెన్షన్ చేసిరా. నెక్స్ట్ టైం డ్రోన్ లేపుకుంటూ వస్తారు. బాబాయ్ ఏడే? బాబాయ్ రే దాసుకో అంత కథ కలవదు కానీ ఇక మెల్ల చెట్టు కాయరా ఒప్పించుకోం. వాడు రూమ్ ఉందని వనికేరుకా జాక్కుండు. గట్లా ఒప్పించుకోం. అవసరం లేదు. పర్మనెంట్ రూమ్ లో కూర్చొని ఉండాలి. ఇప్పుడు
ఇగో గిడి కనబడేటట్టు కూర్చోరు చింత చెట్టు సైడ్ బాబాయ్ ఇటే తిరిగి కానీ ఇలా కనవలేను కొన్ని మంచి ఫస్ట్ అడుగు ఓడిపోయాము ఓడిపోయారుగా అయిపోయిందిగా వీళ్ళ చెప్పాలా ఫస్ట్ అయిపోయిందిగా అయిపోయిందిగా చెప్పు ఫస్ట్ ఇది కనబడుతుండు ఒక మాడిగా ఇసిరే గిడేం తేలాడుతుండ్రా కోతియాడు అవుతుండు కాదు ఫస్ట్ అయిపోయిందా గది చెప్పు అయిపోయిందిగా గడువు ముర్తా టైం అయిందో లేదో 10 నిమిషాలు ముందుగా స్టార్ట్ చేసారు మాకు తెలియదు 30 నిమిషాలు అయిపోయింది అంతే అయిపోయింది కానీ చెప్పు వాడి టెంకాలు నేను బర్రన్నట్టు వరుతుంది అర్రే బాటు బాగానే ఉన్నాడు నాకు ఆ దాని మీద అసలు ఐడియానే రాలే ఇంకో ఛాలెంజ్ తీసుకుందు అది ఎంజాయ్ చేస్తున్నాడు మూతి అట్లా పెడుతున్నావు కాదురా అది ఈజీది రా అన్నిటికంటే అసలు ఎవరు కొట్టారు వీళ్ళు అసలు ఏదో డైవర్ట్ అయ్యారో చెప్తావు అప్పుడు ఎప్పుడో ఎంట్రీకాయ వీడియో తీసిండే నా దగ్గర ఎంట్రీకాయ అనే స్టోరీ పెట్టిన వీడు చూసినట్టున్నాడు మెల్లగా వాగు పంట తిరుగుతుండు కాడ వాగు కాడికి ఎందుకు వేరు ఈడ వాగు కాడికి ఎందుకు వేరు ఇరాగొచ్చారు కానీ అనేది నన్నైతే గుర్తుపట్టలేదు ఇక లొకేషన్ తెలియాలంటే నేనే బయటకు వెళ్ళా ఇప్పుడు పోతున్నా అన్నల దగ్గరికి నేను కూడా పోతున్నా బిస్కెట్ అయితే అయింది గాయస్ ఆడు రామగాడు ఒక్కడు దొరికితే అయిపోతుండే నా నెగ్లిజెన్స్ నేను అందాక పోయినాగా అడిగి చూడలే నాకు అసలు ఐడియా కూడా రాలే కొద్దిగా అంతా కూడా ఇది ఉండొచ్చు అని చెప్పేసి అందరూ దాక్కున్న దానికంటే హైలైట్ వచ్చేసి 2 ఒకటి బాయిలవే ఒకటి ఇది నువ్వు కిట్గాడు బోట్సే ఏం బోట్స్ దొరకవట్లేదు ఇంకా గదేమున్నది ఇంకా కార్ డిక్కిలో ఉన్న సీక్రెట్ రూమా సామాన్ తీసుకుపోయింది వీడు అసలు దాక్కున్న సీక్రెట్ రూమే కాదు ఏదైతే నీ బేస్ ఉందా ఈ సీక్రెట్ రూమ్స్ వీడియో అయిపోలేదు వర్షం అయితే వస్తుంది ఎండ కొడుతుంది వర్షం పడుతుంది సంథింగ్ డిఫరెంట్ ఉంది క్లైమేట్ మొత్తం బాబాయ్ గారు ఒక్కటి దొరకలేదు నెక్స్ట్ టైం తయారు చేసినప్పుడు ఎవ్వరం దొరకకుండా చేస్తాం బాబాయ్ గారు అసలు దొరుకుతుండే కాకపోతే అసలు నేను అడదిక్కు అది నా నెగ్లిజెన్సీ అక్కడ దిక్కు నేను అసలు ధ్యాస కూడా పెట్టే అందాక పోయినా వణికినా ఇట్లా దగ్గర దాకా రాగానే పోసుకున్నా వణికినా ఇట్లా దొరికిండ్రా మంచిగా ఉంది ఆ కట్టిరు జరైతే కింద పడుతుంటే పడ్డా అయిపో దొరుకు భలే వచ్చిందిరా నువ్వు ఇట్లా నిలబడి వాళ్ళని వీడియో తీస్తున్నావు వాళ్ళు నీ పక్క పుంటే పోతుర్రు అది అప్పుడే వణికినా ఇట్లా ఎనీవే అందరికంటే ఎక్కువ కష్టపడ్డది సీక్రెట్ రూమ్ని తయారు చేయడంలో మన మతిని గాడు కాకపోతే వాడు కూడా దొరికిన అన్ఎక్స్పెక్టెడ్లీ అందరికంటే ఈజీగా జాక్కున్నది నువ్వు మచ్చగాడు ఈజీగా అన్నది గింత అటు బయలవాడు వాడు ఇటుక పెద్ద మీద వాడు మీకు ఏది లేదు వీడు పోయిండు ఆడ కూర్చుండు వీడు పోయి అలా జాక్కున్నాడు ఒక్కలు ఉంటే కనిపెట్టలేము నీకు టెన్షన్ ఉంటుంది వీడియో తీసుకోవాలి టైం చూడాలి దేవుడాలి ఓకే వీళ్ళు అన్నట్టుగా ఈసారి మన పార్ట్ 2లో వచ్చేసి పార్ట్ 1 పైన క్రేజీ సపోర్ట్ చూపెట్టారు పార్ట్ 2లో ఇప్పుడు మీరు చూసినట్లయితే దీనిపైన మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి పార్ట్ 3 5 జాక్కుంటారట నేను ఒక్కనే లేంకలాడతా కెమెరా నా దగ్గరనే ఉంటుంది అన్నీ నేనే టైమింగ్ నేనే చూసుకోవాలి కెమెరా నేనే చూసుకోవాలి ఎవ్రీథింగ్ నేనే చూసుకోవాలి సో చూద్దాం పార్ట్ 2 పైన సపోర్ట్ వచ్చింది అనుకోండి పార్ట్ 3 ఇక్కడనే షూట్ చేస్తాం లేకుంటే మొన్న 1100 ఫోటో అయినాం కదా సేమ్ అట్నే ఇక్కడ డిఫరెంట్ లొకేషన్కి వెళ్ళి అక్కడనే వేయడానికి ట్రై చేస్తాము అయితే ఒక్కటి జాక్కోవడం అటే గుంజుకపోతే కూర బాగా పట్టిన ఇద్దరు జాక్కోవాలి ఇక సో చెప్పని దొరుకుతారు అన్నట్టు దొరికితే చెప్పని దొరుకుతారు మొత్తానికి ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్